శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ముఖ్య విషయం మాట్లాడుతున్నానండి. సమాజంలో, నేటి సమాజంలో జరిగే సంఘటనలు కుటుంబాన్ని కలతలు చేయించి కుటుంబంలో ఒక అస్తవ్యస్త జీవితాన్ని ఏర్పరిచే సమస్య ఇది. ఎవరైనా ఇంట్లో యువకులు తన కూతురే కానీ తన కొడుకే కానీ వారి తల్లిదండ్రులు ఎంతో ఆశపడి ఒక మంచి సంబంధాన్ని ఈ అబ్బాయికి చేయాలని, ఈ అమ్మాయికి చేయాలని వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దాని వ్యతిరేకంగా వారు ప్రవర్తించే తీరేమవుతుందంటే ప్రేమ వ్యవహారానికి దారితీస్తుంది. స్వయంగా తల్లిదండ్రులే నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, గురువుగారు మా అబ్బాయి ఈ వ్యవస్థలో ఉన్నాడు, ప్రేమ వ్యవహారంలో, అతడికి ఈ వివాహము అనుకూలమా కాదా, అతను ప్రేమ వివాహం చేస్తే బాగుంటుందా లేదా అని వారే ఒప్పుకొని ఫోన్ చేస్తున్నారు. అది సరిగా ఉంటే మీరు చెప్తే నేను దాన్ని సరిగా ఊరుకుంటానండి, లేకుంటే ఏదైనా మార్గం చెప్పండి గురువుగారని. ఆడపిల్ల తల్లిదండ్రులే కానీ అబ్బాయిల తల్లిదండ్రులే కానీ రకరకాల వాళ్ళు. నేను ప్రేమను వ్యతిరేకించే వ్యక్తిని కాదు, కానీ ఆ వ్యవస్థలో సరైన పద్ధతిలో ఉందా, అట్రాక్షన్కు లోనైపోయి వివాహం చేసుకున్నారా, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందా, తల్లిదండ్రుల మనోభావాలు బాధపడతాయా, మన జీవితంలో ఆ సహచరితో సవ్యంగా ఉండగలమా, ఇవన్నీ అంచనా వేసుకోవాలి. కొంత కుల వ్యవస్థ కూడా ఇక్కడ దాగి ఉంది, దాంట్లో కూడా కొద్దిగా భ్రష్టు పట్టించారు. ప్రేమ వ్యవహారం తప్పరు, కానీ ఇది పరిష్కార మార్గానికి వెళ్ళే ముందు తల్లిదండ్రుల అనుమతి, తర్వాత తన యొక్క సహచరిని అంచనా వేసుకొని అన్ని రకాల ఆలోచన చేసిన తర్వాతనే పెద్దలను ఒప్పించి చేసుకోవడం చాలా మంచిది. సరే, మీరు ఒప్పించి చేసినా ఒప్పించకుండా చేసినా, మీ తల్లిదండ్రులు చెప్పి చేసినా చెప్పక చేయకున్నా, మీ జాతకంలో అది కనుక ఉంటేనే అవుతుందని నేను నమ్ముతాను. చాలామంది జాతకాలు చూసినాకనే చెప్తున్నాను. ఇది ఎందుకు జరుగుతుంది? నన్ను ఒక ప్రశ్న వేశారు, గురుగారు నాకు ప్రేమ వివాహం అవుతుందా, సాంప్రదాయ వివాహం అవుతుందా? మంచి ప్రశ్న. జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే నవాంశలో కానీ మీ జాతక చక్రంలో కానీ సప్తమాధిపతి రాహుతో కలిసి ఉన్న, సప్తమాధిపతి కేతువుతో కలిసి ఉన్న, సప్తమాధిపతి శనితో కలిసి ఉన్న ఖచ్చితంగా ఈ ప్రేమ వ్యవహారానికి దారితీస్తాయి. ఇంకొక విషయం, రవి కానీ బుధుడు కానీ సప్తమంలో ఉన్న, జాతకంలో ఎక్కడ ఉన్నా వారికి ద్వితీయ కలత్ర యోగం ఉంటుంది. వందల జాతకాలు పరిశీలించిన తర్వాత నేను చెప్తున్నాను, కానీ ఏదో నా గొప్పతనానికి నా పాండిత్యానికి చెప్పడం లేదు. కేతు ఉంటే కొంత మేరకు తగ్గవచ్చు, కానీ రాహు కనుక సప్తమంలో ఉంటే, సప్తమ వీక్షణంతో లగ్నాన్ని చూస్తున్నా కానీ వారికి ప్రేమ వివాహాలు చాలా జరిగిపోతాయి. కానీ అదే సప్తమంలో గురువు ఉన్నా కానీ, గురు దృష్టి ఉన్నా కానీ అది జరగదు, ప్రేమ వివాహం జరగదు. అక్కడ దాకా వెళ్ళవచ్చును, కానీ చివరాఖరికి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. సప్తమంలో కేతు ఉండి 5-9 స్థానాల నుంచి గురు ప్రభావం కనుక ఉంటే అది ప్రేమ వివాహం కాదు, కొంతవరకు నడుస్తూ వెళ్ళవచ్చును. వందల మంది జాతకాలను పరిశీలించిన తర్వాతనే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు జాతక పరిశీలన చాలా అవసరం. తల్లిదండ్రులుగా మీరు ఈ అవస్థలో ఉండి బాధపడుతూ ఉంటే, చేతులు ఎత్తేసే పరిస్థితిలో ఉంటే, మీరు ఒక్కసారి ఆ జాతకాన్ని పంపించండి, ఇది అవునా కాదా అని నేను చెప్పగలను. చెప్పినప్పుడు మీరు నిర్ధారించుకొని చప్పుడు ఏక మీరు హాయిగా ఆనందంగా వాళ్ళకు స్వాగతించవలసింది. లేకపోతే వారి ప్రాణాలకు కూడా హాని ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎదిగిన పిల్లల్ని కాదు అని చెప్తే వారు ఏదైనా జరిగిందనుకో మనకు గర్భశోకం మిగులుతుంది, కానీ వేరే మిగులదు. నచ్చజెప్పేంత వరకు చెప్తాం. నచ్చజెప్పని స్థితిలో ఉంటే మనం ఏమి చేయలేం. దాన్ని ఆ భగవంతుడికే వదిలేసేయాలి, అంతేకాని మీరు చింతించవలసిన అవసరం లేదు. దాన్ని కొద్దిగా ఉన్నప్పుడే మనం సర్దుకునే అవకాశం ఉండి ఒకసారి జాతక పరిశీలన చేసి దాన్ని జరిగిపోతే సరిపోతుంది. నాకు తెలుసుండి శుక్రుడు సప్తమంలో ఉన్నా కానీ ఈ ప్రేమ వివాహాలు జరుగుతాయి. శుక్రుని యొక్క లక్షణం ఏమిటంటే ఇతరులను ఆకట్టుకోవడం, ఆకర్షణీయంగా మాట్లాడడం, మాటల్లో పెట్టి తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే అదే గురువు సప్తమంలో ఉన్నాడు అనుకోండి, ఇలాంటి సమస్యలు అసలే రావు, సాంప్రదాయ వివాహానికి చూపెడతారు.
కేతువు కూడా సప్తమంలో ఉంటే సాంప్రదాయ వివాహానికి వెళ్తారు. చాలామంది కేతువు సప్తమంలో ఉంటే భయపడతారు, కానీ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే గురు దృష్టి కానీ శుక్ర దృష్టి కానీ శుభగ్రహ దృష్టి కనుక ఉండేది ఉంటే జరగదు. కేవలం జాతకంలోనే జన్మజాతకంలోనే చూడడం కాదు, నవాంశాలు ఖచ్చితంగా చూడాలి. నవాంశాల పరిగణలోకి తీసుకున్న తర్వాతనే వివాహానికి. దాంపత్య జీవితానికి కొలమానంగా చూడాలంటే 2 పద్ధతులు. ఒకటి జాతక పరిశీలన తర్వాత, జాతక చక్రం తర్వాత నవాంశ ఖచ్చితంగా చూడాలి. వీలైతే షోడశాంశాన్ని కూడా వెళ్ళి ఆ దశ ఏం నడుస్తుంది, ఆ సప్తమాధిపతి దశ ఏది నడుస్తుంది, లేదా ద్వితీయాధిపతి దశ ఏది నడుస్తుంది, లేదా పంచమాధిపతి దశ ఏది నడుస్తుంది, ఈ మూడింటిని కనుక తీసుకునేది ఉంటే ఈ వివాహం ప్రేమ వివాహమా, ఇది కాదా, సాంప్రదాయమైన వివాహమా కాదా అనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయవచ్చు. సరే, మనకు కొంత వేరకు తెలిసింది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ స్థితిలో ఉన్నారు, తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు, రాత్రి వేళ నిద్ర లేకుండా ఉన్నారు. మరి దీనికి ఏదైనా పరిష్కార మార్గం జ్యోతిష శాస్త్రం సూచించిందా? ఆ దారికి వెళ్లకుండా వాళ్ళ మనసును ఒక మార్గం వైపు నడిపించేందుకు ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్క విషయానికి మనకు వేదశాస్త్రము, మంత్రశాస్త్రము ఆ మంత్రాలను ఇచ్చింది. దాన్ని కనుక ఉపాసన చేసి ఆ అమ్మాయితో చదివించారనుకోండి అవుతుంది. అలా కాకుండా వివాహానికి సిద్ధంగా ఉన్న యువతి యువకులందరికీ కూడా నేను చెప్తాను, ఈ స్త్రీలకైతే ముఖ్యంగా మీరు వివాహానికి వెళ్ళే ముందు ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మిని కానీ మంగళగౌరిని కానీ ఏదైనా సీతారామ కళ్యాణాన్ని కానీ కుదురుగా కూర్చొని ఆ అమ్మవారిని కానీ ఆ శ్రీరామచంద్రుని కానీ ప్రార్థిస్తే సరి అయిన వివాహాలు జరుగుతాయి. 100% జరిగి తీరుతాయి. అందుకే శ్రీ భద్రాచల రామచంద్ర స్వామి వివాహానికి కన్యలందరూ కూడా, వివాహం కాని కన్యలందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్షంత తలలో వేసుకుంటారు. వేసుకున్నప్పుడు శుభం జరుగుతుంది. 1000 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఇక పక్కదారి పట్టి ఒకే వైపుకు ఉండి డైనామాలో ఉండి నేను చేసుకోవాలా వద్దా అనే స్త్రీ పురుషులు కూడా ఉన్నారు. వారికి నేను సూచిస్తున్నాను, మీ మనసుని ఇబ్బంది పెట్టకండి. మీరొక్కసారి మీ జాతకాన్ని పరిశీలింపజేసుకోండి, అవునా కాదా తేలిపోతుంది. వాటికి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తాను. అది అంతా కూడా శాస్త్ర పద్ధతిలో ఉంటుంది. ఏదో నా మాటలు మిమ్మల్ని తప్పుదో పట్టించాలని కానీ మీ ప్రేమను వివరం చేయాలని కానీ ఉద్దేశం కాదు. మీ తల్లిదండ్రుల యొక్క బాధను గమనించండి, మీ యొక్క జీవితాన్ని సరిచేసుకోండి. సరిగ్గా ఉండదని మీరు అనుకున్నప్పుడు పెద్దలతో చర్చించండి. కానీ ఏదో భయపడిపోయి పెద్దలు తెలియకుండా చేసేసి మీకు తల్లిదండ్రులు దూరంగా ఉండడం కానీ, లేదా తల్లిదండ్రులు బాధపడతారని కానీ మీరేదైనా చేసుకోవడం కానీ తగదు. ఇవన్నీ కూడా సరి అయిన పరిష్కార మార్గాన్ని ఆ భగవంతుడు సూచిస్తాడు. అదే జ్యోతిష్య శాస్త్రం. మీకు ఏదైనా ఇలాంటి సమస్యలు ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీ జాతకాన్ని పంపించండి. సరిగ్గా నేను పరిశీలించి అవునా కాదా విషయాన్ని తేల్చి మీకు సరి అయిన పరిష్కార మార్గాన్ని సూచించి మీ కుటుంబంలో శాంతి నెలకొంటట్టు చేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.